కార్తిక్ ఘట్టమనేని. మొన్నటిదాకా ఈ పేరు ఎవరికి తెలియదు, ఈ వ్యక్తి కూడా అంతగా పరిచయం లేదు. కానీ ఒక్క మిరాయి మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు కార్తిక్ ఘట్టమనేని సూపర్ కేక, సినిమాటోగ్రాఫర్లో వేరే లెవెల్ అని అంటున్నారు. సో ఆయన చాలా ఏళ్ళ నుంచి మూవీస్ తీస్తున్నారు, ఇప్పటి వరకు తెలీదు. మిరాయి మూవీ బ్లాక్ బస్టర్ వల్ల ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యారు. సో మొదటి నుంచి ఆయన తీసుకొచ్చిన మూవీస్ లిస్ట్ అయితే చూద్దాం. యాక్చువల్లీ కార్తిక్ ఘట్టమనేని గారు డైరెక్టర్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రాఫర్. అందుకే మిరాయి మూవీలో సినిమాటోగ్రఫీ పీక్స్ లో ఉంటది. ఒక్క మాటలో చెప్పాలంటే నేను కూడా చూసిన సినిమాలో సినిమాటోగ్రఫీ అంటే ఇలా ఉండాలరా అని అనిపించిన చాలా మూవీస్ ఈయనవి. అది నాకు కూడా తెలియదు, ఇప్పుడు వీడియో చేస్తుంటే మూవీస్ లిస్ట్ కోసం అయితే తెలిసింది. సో ఆయన మూవీస్ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సూర్య వర్సెస్ సూర్య, 2015లో రిలీజ్ అయింది. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గానే కాదు, ఫస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ గా కూడా మూవీకి పనిచేశారు. ఈ మూవీ అయితే హిట్ టాక్ అందుకుంది. సెకండ్ వన్ వచ్చేసి రాధా, 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి యావరేజ్ గా ఆడింది. థర్డ్ వన్ వచ్చేసి ప్రేమ ఇష్క్ కాదల్. ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రేమం, 2016లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి నిన్ను కోరి, 2017లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సిక్స్త్ వన్ వచ్చేసి కృష్ణార్జున యుద్ధం, ఫ్లాప్ టాక్ అందుకుంది. సెవెంత్ వన్ వచ్చేసి కార్తికేయ. ఈ మూవీకి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ నామినేషన్స్ అట్ ద 4th సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో నామినేషన్ వచ్చింది. అండ్ కళ్యాణం కమనీయం 2023లో రిలీజ్ అయింది, యావరేజ్ టాక్ అందుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ రాజా, 2016లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత డిస్కో రాజా 2021లో రిలీజ్ అయింది, యావరేజ్ టాక్ అందుకుంది. తర్వాత వచ్చేసి ధమాకా 2022లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నెక్స్ట్ వచ్చేసి చిత్రలహరి 2019లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడీ మ్యారీ 2022లో రిలీజ్ అయింది, యావరేజ్ స్టాక్ అందుకుంది. నాకు ఆ మూవీ గురించి అంత ఐడియా లేదు. అండ్ ఈయన మూవీకి డైరెక్టర్ గా యాక్ట్ చేసినవి 3 మూవీసే, కేవలం ఓన్లీ 3 మూవీస్. అండ్ ఆ 3 మూవీస్ లో కూడా సినిమాటోగ్రాఫర్ గా చేసుకున్నారు, సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్. సో ఆ 3 మూవీస్ ఏంటంటే, ఫస్ట్ చెప్పాను కదా సూర్య వర్సెస్ సూర్య డెబ్యూట్ ఫిలిం. సెకండ్ వచ్చేసి ఈగల్. ఈ మూవీ కలెక్షన్స్ అయితే చాలా తక్కువ వచ్చాయి, అండ్ మూవీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది. సో ఈ మూవీ వచ్చేసి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిరాయ్ 2025. ఈ మూవీ గురించి చెప్పక్కర్లేదు, ఇంకా టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి ఎక్కేస్తాడు. సో ఇవాళకి ఈ వీడియో అయితే, సీ యూ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.